యూరియా లెక్క దొరకనే ఇట్లా అయింది. మన పొన్న ప్రభాకర్ మంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇన్వైట్ ఫోటో అలాగే కొంచెం చెడలు పని నీళ్ళు అన్నీ కనబడతాయి. అలా బయటకు వచ్చి అధికారులు వస్తారట అమ్మి ఇది కొట్టింది. బా నీళ్ళు అక్కడ నీళ్ళు ఉన్నాయి ఒకటి పచ్చగా ఉన్నది వరి మొత్తం, గిన్నె మొత్తం పచ్చగానే ఉన్నది. ఎక్కడికి రాదు ఇది మొలకత్తది. అలా ఇంట్లో ఏదో తెగులు రోగం వచ్చినట్టు ఇంకేమో నీకు బతికిపోతాం గింజ ఈ మొత్తం అట్టిదే గింజ అయిపోయింది. అందరికీ నా ఒక్కరికే కాకుండా రైతులు నా లెక్క ఎంతమంది నష్టపోయినో వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందించాలని ఇటు వచ్చిన వాళ్ళు నీళ్ళే ఉన్నాయి. యూరియా బత్తాలు ఎక్కచ్చి యూరియా బత్తాలు పెట్టుబడి పెడితే ఇట్లా ఇది కూర్చో మామ, దాన్ని అనని అన్నట్టే ఉండాలి. మాట్లాడి నా పేరు జనవరి సమ్మయ్య, అది ఉల్లంపల్లి మండలం చీరుమాడు, జిల్లా కరీంనగర్. అప్పుడు పొలం తినేటప్పుడేమో వర్షాలు లేవు, ఇక అట్లా ఇట్లా అనేది ఏది కొన్ని నీళ్ళు వారించుకుంటూ దున్నుకున్నాము. అది అయిపోయింది. ఏది యూరియాకి పోతే యూరియా దొరకలేదు. సరే అటు ఇటు ఇక పంట చేతికి వచ్చినాక ఈ వర్షం వచ్చింది. ఈ వర్షాన్ని ఇగో ఇది మొత్తం ఇత్తు అక్కే రాకుండా కలిసి ఇగో ఇది మొత్తం వరి మొత్తం 2.5 ఎకరాలు ఉన్నది మొత్తం అన్నది. ఇగో నీళ్ళు ఇప్పటికి మొన్న వర్షం పడితే ఇగో ఇప్పటికి నీళ్ళు ఇస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది మా రైతుల బతుకు. ఇది ఇగో మాది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. సరే దీనికి నష్టపరిహారం కింద ఏ పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మా రైతుల కష్టం చూసి, మా పంటను చూసి, మమ్మల్ని చూసి ఏమన్నా ఆర్థిక సాయం అందిస్తారని కోరుకుంటున్నాం. ఏం రాదు ఇప్పుడు కోస్తే ఏం రాదు. ఇగో నీళ్ళు ఇప్పుడు ఇది 4 వీలర్ నడుస్తుంది, హార్వెస్టర్, దాని మందం సరిపోదు. ఇగో ఇది చెప్పు బయట ఇది కంప్లీట్గా వస్తానా
మళ్ళీ ఇది రోగం ఇది అప్పుడు ఇచ్చాడు అప్పుడు దీనిలో ఏముండదు అప్పుడు ఇచ్చింది అయిపోయింది కింద నేల పట్టిందంటే మా రోగం తయారైంది కాటిక తెగులు ఇక కాటిక తెగులు మొత్తం సపరిస్తాను అన్న గొలుసు ఏం లేదు ఇలా అప్పుడు ఇప్పుడు ఇది ఇది పోతుంది మొత్తం దీంట్లో బ్లాక్ అయిపోయింది తెగులు వచ్చేసి సరే ఇంకేమన్నా అడుగు ఉల్లెంపల్లి కోల చంద్రయ్య 3 ఎకరాల పొలం పట్టుకుని వరద కొట్టుకుపోయింది. పెట్టుబడి మా పెట్టాం కవన్నీ ఆదుకున్నది. నేను ఇవ్వాలని వచ్చిన గవర్నమెంట్ న్యాయం చేయాలి మాకు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు చిగురుమాడు మండలం ఉల్లంపల్లి గ్రామంలో మొన్న జరిగిన తుఫాను నష్టానికి నష్టపోయిన రైతులను ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈరోజు కోల వెంకటమ్మ వరి కనుక చూసినట్టయితే ఆ వరి ఏమీ ఎక్కర్రాదు. ఈరోజు ఆ కోల వెంకటమ్మ బాధ వర్ణాతీతం. ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు కానీ నాయకులు కానీ ఇదివరకు వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు వేసిన రాజ్యం బాగుపడదు. అలాగే అన్నట్టుగా ఈరోజు మొన్న రైతులకు యూరియా గురించి రైతులు నానా అవస్థలు పడి ఎలాగోలా యూరియా తెచ్చుకొని పంట చేతికి వచ్చేసరికి పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఈ రైతులకు న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నష్టపోయిన రైతులకు ఒక్కొక్క ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోత వర్షం వల్ల ఈ ప్రాంతంలో ఏ రైతు సూత ఏ ఊరికి పోయినా గుండె పలికి బాధలో ఉన్నారు తప్ప రైతన్న కన్నీళ్ళే కారుతానే తప్ప రైతులు సంతోషంతో లేరు. మరి నాట్లు వేసుకునేటప్పుడు సూత మా లైన్లో నిలబడి యూరియా బత్తాలు తెచ్చుకున్న ఈరోజు అవి సూత లాభం లేకుండా అయిపోయినాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లెంపల్లి చిగురుమాడి మండలంలో నిజంగా ఏ రైతు దగ్గర వాళ్ళన్నా బాధాకరంగా అనిపిస్తుంది మాకే. మరి చూడలేక మాకే అనేక అవస్థలు ఏర్పడుతున్నాయి. అయ్యా మరి ఈ ప్రాంతంలో ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ మీరంతా ఉండి ఇక్కడ ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేసేది కాదు, మా ప్రజాప్రతినిధులు మీరు. మా ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడున్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు, అక్కడ బండి సంజయ్ గారు, ఈ ప్రాంతం నుండి మీరు గెలుపొందిన మరి బీసీ బిడ్డలుగా మిమ్మల్ని కోరుతున్నాం. కనీసానికి మీరు ఈ ప్రాంతం వచ్చి పట్టించుకోవాలి, రైతుల బాధలు చూడాలి. అప్పుడే మీకు తెస్తే తప్ప ఎవరో చెప్తే ఏదో అయితే అనే ఆలోచన కాదు. మీరు సొంతగా వచ్చి మరి ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఏవో సుత ఈ ప్రాంతం వచ్చి మన రైతులకు ఏమైంది అని సుత అడిగిన దాఖలా లేదు. మరి అయ్యా మరి ప్రభుత్వం ఒక ఓట్ల వరకైనా మీ సీట్ల వరకైనా పరిమితం, రైతు సంబంధం లేకుండా ఉంటారా? మరి రైతుని ఏ రోజు లేకుండా రైతుని ఇదే రకంగా బాధ పెడతారా? నిజంగా ఎప్పుడు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు కన్నీరు తప్ప ఎన్నడూ సుఖంగా తిని కంటిన్యూ నిద్రపోయిన రోజే లేదు. 40 సంవత్సరాలు ఆ ప్రాంతంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏదో ఒక రకంగా రైతుకు న్యాయం జరిగింది, రైతు సమ్మరంగా నిద్రపోయింది తప్ప నిజంగా మీ ప్రభుత్వం వచ్చిన కాంచాలి ఇదే బాధలో ఉంటాను. మరి మీరు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, గ్యారంటీ కార్డు రాసుకున్నారు అప్పులున్నట్టు, ఏ కాగితం లేదు ఏది లేదు. అవన్నీ మిమ్మల్ని మేము ఏం అడగం. ఈ రైతుకి ఎకరాన ఒక 30,000 చొప్పున మీరు ఇస్తే సరిపోద్దాయా, అంతకంటే మాకు ఏం కావాల్సింది లేదు. మీ గ్యారంటీ కార్డుతో మా పని లేదు, నీ గ్యాస్ కలెక్షన్తో పని లేదు. మీరు ఇచ్చేది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి సవాల్ ఇస్తున్నాం. అయ్యా ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు ఖచ్చితంగా రైతు దగ్గరికి వచ్చి మరి అక్కడ పరిశీలన చేసి ఉంటేనే లేకపోతే నిన్ను ఎవరు డిమాండ్ చేస్తలేము. కరెక్ట్ పోతేనే ఆ రైతుకి ఇవ్వాలి తప్ప వేరే అట్టి రైతులకు సుతా రాయాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా వచ్చి ఈ ప్రాంత ప్రజలను ఒకవేళ ఆదుకోక ఎకరాల 30,000 ఇవ్వకపోతే మిమ్మల్ని ఇడిచిపెట్టాం.
మీ ఎమ్మడి వర్తం ఖచ్చితంగా పచ్చి వడ్లు కానీ ఎక్కడనైతే కళ్ళల కానీ రైతులై ఇప్పుడు సుతా కొనుగోలు జరుగుతలేదు. మరి ఇది ఎందుకు జరుగుతలేదు? నువ్వు ఓపెనింగ్ చేసుకుంటూ పోతున్నావు తప్ప ఇవాళ కొనుగోలు అయ్యి మరి వడ్లు పోతలేవు. రైతులు అక్కడ కోసుకొని రైతు బాధపడతాడు, ఉండి రైతు బాధపడతాడు. కాబట్టి దయచేసి పొన్నం ప్రభాకర్ గారు పదే చెప్తున్నాం, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని మేము పొన్నం ప్రభాకర్ కోరుతున్నాం. బండి సంజనిస్తా కోరుతున్నాం. అన్న నువ్వు రైతు బిడ్డవు కాదే, కనీసం రా ఒక్కసారి చూడన్న, మా ప్రాంత ప్రజల చూడే. ఇవాళ మీరు పరిపాలన ఉన్నారు, పదవులలో ఉన్నారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు ఏ దలుచుకునేది అవుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒక్కవేళ రైతును ఆదుకోపోతే మీరు 2 పార్టీలను నిలదీస్తాం. మేము ఊకున్నామని బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మాది ఉల్లెంపల్లి గ్రామం. నా పేరు మల్లికార్జున. చిగురుమాడి మండలంలో ఉల్లెంపల్లి గ్రామం ఉందా లేదా అనేది మాకు ఇప్పటి వరకు అనుమానంగానే ఉంది. మాకు ఇప్పటి వరకు ఏ అధికారులైనా ఏ అధికార వర్గమైనా మా ఇప్పటి వరకు ఉల్లెంపల్లి గ్రామాన్ని పరిశీలించడానికి రాలేదు. చాలామంది రైతులు చాలా రకంగా నష్టపోయారు. మొత్తం వరలు కొట్టుకపోయి మొత్తం నీళ్ళ మునిగి రైతులు ఏడుస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము సమన్వయంగా కోరుకుంటున్నాము.